brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పూణేలో దారుణం జరిగింది. డెలివరీ బాయ్ లా వచ్చి యువతిపై అత్యాచారం చేశారు. కొంధావా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రేప్ తర్వాత యువతి మొబైల్ తో సెల్ఫీ తీసుకున్నారు. మళ్ళీ వస్తానని మెసేజ్ పెట్టి బెదిరింపులు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని పూణేలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కొంధావా ప్రాంతంలో అపార్ట్మెంట్ లోకి డెలివరీ బాయ్ లా ప్రవేశించిన యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పార్సల్ ఇచ్చేందుకు డెలివరీ బాయ్ బుధవారం రాత్రి 7:30 గంటలకి బాధితురాలికి పార్సల్ ఇచ్చి ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో తన మొబైల్ తెచ్చేందుకు యువతి ఇంట్లోకి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమెపై లైంగిక దాడి చేసి ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకొని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై కూడా రాసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు పోలీసులు. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమె స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. Hello.